హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి 223 ఫుడ్స్. సమ్మర్లో పిల్లలు మనల్ని ఖచ్చితంగా అడిగే రెసిపీ ఐస్ క్రీమ్. ఈ పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు? అందుకోసమని నేను ఈరోజు మీకు ఒక మంచి హెల్దీ ఐస్ క్రీమ్ని షేర్ చేస్తున్నాను. ఈ రెసిపీని మనం 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్స్ ఎప్పుడైనా సరే మనం ఓవర్ నైట్ ప్రిపేర్ చేసేసుకుని నైటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మార్నింగ్కి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. ఆగండి, ఏ షాప్కి వెళ్ళి ఏ ఇంగ్రీడియంట్ కొనుక్కోని అవసరం లేదు. ఇంట్లో ఉన్న వాటితోనే ఈ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే లైక్ నా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేస్తుంది. పర్ఫెక్ట్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్తోనే ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో రెసిపీని ఇంకా ఫాలో అయిపోండి. చాలా టేస్టీగా, సాఫ్ట్గా, వన్ టైం ప్రిపరేషన్తో మనం ఈరోజు ఐస్ క్రీమ్ చేసుకుంటున్నాం. మళ్ళీ గ్రైండ్ చేసే పని కూడా లేదు. ముందుగా ఐస్ క్రీమ్ చేసుకోవడానికి కావాల్సిన మొదటి పదార్థము బీట్రూట్ని మీరు ఒక చిన్న ముక్కని తీసుకొని పావు కప్పు అయ్యేలాగా సన్నగా పీసెస్ కట్ చేసుకోండి. ఆ పావు కప్పు బీట్రూట్ ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న దానిలోకి అరకప్పు పాలు వేసుకోండి. 120 ml పాలు వేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేయండి. బీట్రూట్ ఏమాత్రం రాకూడదు, ఓన్లీ కలర్గా ఉన్న మిల్క్ మాత్రమే ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత నేను రాగి పిండి పావు కప్పు వేస్తున్నాను. పావు కప్పు రాగి పిండిని మిల్క్లోకి వేసేసుకొని కొంచెం కూడా ఉండలు లేకుండా మొత్తం కలిసిపోయేలాగా మిక్స్ చేయండి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కప్పు పాలు వేసుకోవాలి. 250 ml కప్పుతో కప్పు పాలు వేసేసుకొని మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన ఈ మిశ్రమాన్ని స్టవ్ ఆన్ చేసేసుకొని లో ఫ్లేమ్లో ఉంచేసుకొని కుక్ చేసుకోవాలి. ఉండలు కట్టకుండా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలి. వదిలేస్తే కనుక రెసిపీ మొత్తం పాడైపోతుంది. నేను ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించాను. పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత మనము ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా సాఫ్ట్గా కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. మరీ గట్టిగా అయిపోకూడదు. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత మనము ఇందులోకి 2 ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ యాలకుల పొడి 1/2 టీ స్పూన్ వాడుకున్నాను. మీరు కనుక యాలకులు ఇష్టం లేకపోతే వెనీలా ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు. ఆ తర్వాత బెల్లము పావు కప్పు. బెల్లాన్ని మెత్తగా దంచేసేయండి. దాన్ని పావు కప్పు మెజర్ చేసేసుకొని బెల్లాన్ని కూడా వేసేసుకోవాలి. బెల్లం వేసేసుకున్న తర్వాత మొత్తం కరిగిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసుకోండి, త్వరగా కరిగిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే బెల్లాన్ని వేసుకోండి. ఇలా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత మనము దీన్ని మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూపించిన విధంగా ఉండాలి. దీన్ని గ్రైండ్ చేసుకుంటే ఇంకా సాఫ్ట్ అయిపోతుంది. ఐస్ క్రీమ్ రెసిపీకి పర్ఫెక్ట్గా రెడీగా అయిపోయినట్లే. ఇలా గ్రైండ్ చేసుకునే ఈ మిశ్రమాన్ని మనం మూత పెట్టుకొని కవర్ చేసుకునేలాగా ఒక బాక్స్లోకి వేసేసుకొని దీన్ని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేయండి. ఎర్లీ మార్నింగ్ కల్లా ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. ఈ ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా ఉంది. రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసినాక నాకు కామెంట్ బాక్స్లో ఫీడ్ చేయండి. ఇప్పుడు దీని మీద మీకు ఇష్టమైన ఏవైనా నట్స్ని వేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్ ఐస్ క్రీమ్, హెల్దీ ఐస్ క్రీమ్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూసారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.